నా పేరు శివన్, మీరు చూస్తున్నారు శివన్ కాన్సెప్ట్స్. సో ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోలో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది వచ్చేసి ఏంటంటే ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి హిస్టరీ ఉంది కదా. సో మనకి జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనమీ ఇలా కోర్ సబ్జెక్ట్స్ అనేవి మనకు ఉన్నాయన్నమాట. సో ఆ కోర్ సబ్జెక్ట్లో వచ్చేసి నేను ఇవాళ హిస్టరీ గురించి, హిస్టరీ స్ట్రాటజీ ఏంటి, హిస్టరీ ఎన్ని పార్ట్స్ ఉంటుంది, ఎలా చదవాలి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి, ప్రీవియస్ టాపిక్స్ ఏమున్నాయి, ఇలాంటివన్నీ మనము ఇవాళ ఈ వీడియోలో మనము డిస్కస్ చేసుకుందాం. క్లియర్గా ఒక్కొక్కటి నీట్గా చూద్దాం. సో వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి హిస్టరీ వచ్చేసి మనకి 3 పార్ట్స్గా సిలబస్ ప్రకారం చూసుకుంటే డివైడ్ చేశారనమాట హిస్టరీ అనేది. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏన్షియంట్ ఇండియా అంటే వచ్చేసి ప్రాచీన భారతదేశ చరిత్ర. సో తర్వాత మిడివల్ ఇండియా అంటే మధ్యయుగ భారతదేశం. తర్వాత వచ్చేసి ఆధునిక అంటే మోడర్న్ ఇండియా ఇన్ హిస్టరీ అనమాట, ఆధునిక భారతదేశ చరిత్ర. సో మనకి భారతదేశ హిస్టరీ అంటే ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ రెండు వచ్చేసి పక్కపక్కనే మనకి ప్యారల్గా ఉన్నాయన్నమాట. సో మనకి నేషనల్ మూవ్మెంట్ కావచ్చు, శాతవాహనాస్ పీరియడ్ ఇలా చూసుకుంటే ప్యారల్గా ఉన్నాయి. ఏపీకి మనకి ఇండియాకి, ఏపీకి ప్యారల్గా ఉన్నాయి. ప్యారల్గా చదవాలి. అవి ఎలా చదవాలి, స్ట్రాటజీ ఏంది ఇవాళ డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ప్రాచీన చరిత్ర ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, తర్వాత మధ్యయుగ చరిత్ర ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, తర్వాత మోడర్న్ ఇండియా అంటే మోడర్న్ ఇండియా ఏపీ ఎక్కడ వరకు ఉంటుందో చరిత్రని చూసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ప్రాచీన చరిత్ర. సో ప్రాచీన చరిత్ర వచ్చేసి మనకి ఫస్ట్ మనకి ప్రీ హిస్టరీ ఉంది కదా, పురాతన కాలం అంటే మనకి నియోలిథిక్ ఏజ్, రాతి యుగము, సో ఇంకా మనకి కంచు యుగం అలా ఉంటాయి కదా, నియోలిథిక్ ఏజ్ అలా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మనకి గుప్తులు ఉన్నారు కదా సార్, గుప్తాస్ వరకు జరిగేదాన్ని మొత్తం వచ్చేసి మనము ప్రాచీన చరిత్ర అంటాం అనమాట. సో మనకు వచ్చేసి అది ఏపీ కావచ్చు, ఇండియా పార్ట్ కావచ్చు, ప్రాచీన ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అంటాం అనమాట. అక్కడ నుంచి ప్రీ హిస్టరీ దగ్గర నుంచి గుప్తాస్ వరకు. సో తర్వాత మనకి గుప్తాస్ దగ్గర నుంచి నెక్స్ట్ వచ్చేసి ఔరంగజేబు ఉన్నాడు కదా, మొఘల్ ఎంపరరు. సో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చనిపోతారు కదా 1707లో, అక్కడి వరకు జరిగిన చరిత్ర వచ్చేసి మనం వచ్చేసి మధ్యయుగ చరిత్ర అంటాము. సో తర్వాత వచ్చేసి ఔరంగజేబు చనిపోయిన దగ్గర నుంచి సో మనకి ఏపీ సిలబస్లో కూడా చూసుకుంటే కంప్లీట్ వచ్చేసి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంది కదా, ఏపీ ఏర్పడుతుంది కదా, అక్కడ వరకు వచ్చేసి మనకి వచ్చేసి మోడర్న్ హిస్టరీ అంటాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనము ఏన్షియంట్ ఇండియాలో వచ్చేసి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమన్నా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏన్షియంట్ ఇండియాలో వచ్చేసి ప్రీ హిస్టరీలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి సింధు నాగరికత. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఇందులో వచ్చేసి మనకి హరప్పా, మొహంజోదారో రెండు ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ 3 టాపిక్స్ ఏంటంటే మనకు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో సింధు నాగరికత యొక్క లక్షణాలని మనం వివరించాలి. సో తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ప్రపంచంలో 3 నాగరికతలే మొదలైనమాట. ఫస్ట్ వచ్చేసి మనకి మెసొపొటేమియా, సో ఈజిప్ట్ నాగరికత, తర్వాత వచ్చేసి మనకి సింధు నాగరికత మూడోది. కానీ రిమైనింగ్ మిగతా నాగరికతలన్నీ అంతరించిపోయాయి. కానీ మన సింధు నాగరికత ఇంకా మన ఆచారాలు, సాంప్రదాయాల్లో ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇది ఇంకా ఎందుకు ఉంది, రిమైనింగ్ ఎందుకు అంతరించిపోయాయి అని మనకి యూపీఎస్సీ మెయిన్స్లో కావచ్చు చాలాసార్లు అడిగారు. సో కాబట్టి ఇది ఇంపార్టెంట్ అనమాట. అంటే యూనిక్ ఫీచర్స్ దాంతో పోల్చుకుంటే, రిమైనింగ్ నాగరికతలతో పోల్చుకుంటే సో ఇందులో ఉన్న యూనిక్ ఫీచర్స్ ఏంటి, అది చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్, ఇది కూడా అడిగేదానికి ఛాన్సెస్ ఉంది. సో తర్వాత చూసుకుంటే అర్బనైజేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. మొహంజోదారో కానీ అక్కడ వచ్చేసి అర్బనైజేషన్. సో మోడర్న్గా ఉండడం, అంతా ఇటుకలు కానీ కాల్చిన ఇటుకలతో కట్టేటువంటి ఆ పట్టణీకరణ అనేది ఎలా ఉండేది అక్కడలో వచ్చేసి దాని గురించి ట్రేడ్, కామర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది వచ్చేసి మనకి సింధు నాగరికత గురించి. సో తర్వాత వచ్చేసి మనకి వేదిక్ కల్చర్ అనమాట. వేదిక్ టైంలో, వేదకాలంలో జరిగినది. సో వేదకాలం మనకి 2 రకాలు అనమాట. ఒకటి వచ్చేసి ప్రీ వేదిక్, తర్వాత వచ్చేసి లేటర్ వేదిక్. సో ప్రీ వేదిక్ మనకి ఋగ్వేద అనేది చాలా ఓల్డ్ అంటే చాలా పాతకాలమైనటువంటి వేదం అనమాట. సో వాటి గురించి ప్రీ వేదిక్ ఎలా ఉన్నది సొసైటీ, తర్వాత వచ్చేసి లేటర్ వేదిక్లో ఎలా ఉన్నది, ఇది మళ్ళీ మనకి హరప్పా, మొహంజోదారో కంపేర్ చేస్తూ మనము క్వశ్చన్ కూడా చేసుకోవాలన్నమాట. అంటే హరప్పా టైంలో వచ్చేసి సొసైటీ ఎలా ఉన్నది, వేదిక్ కల్చర్ ఎలా ఉన్నది, ఇది ఒకటి ఇంపార్టెంట్ టాపిక్. సో నెక్స్ట్ చూసుకుంటే మనం వచ్చేసి జైనిజము, బుద్ధిజము. సో ఫస్ట్ జైనిజము, దానికి ప్రిన్సిపల్స్ ఏమున్నాయి, ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఏమున్నాయి అవి కూడా మనం చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బుద్ధిజము. సో బుద్ధిజంలో వచ్చేసి ఏమి ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి, సో యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి, బుద్ధిజము అసలు జైనిజము, బుద్ధిజము కొత్త మతాలు పుట్టడానికి కలగకుండా కారణాలు ఏంటి, సో ఇవి కూడా మనం వచ్చేసి చూసుకోవాలి. సో తర్వాత బుద్ధిజంలో 2 రకాలు ఉంటాయి మనకి, హీనాయన, మహాయాన బుద్ధిజం ఉంటాయి కదా. సో వాటి మధ్య డిఫరెన్స్ చూసుకోవాలి. ఇంకా వచ్చేసి బుద్ధిజానికి, హిందూయిజానికి మధ్య డిఫరెన్సెస్. సో బుద్ధిజం తర్వాత మనకు వచ్చేసి మగధా కింగ్డమ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో మగధా కింగ్డమ్లో వచ్చేసి మనకి డిఫరెంట్ డినస్టీస్ ఉంటాయి. అంటే రకరకాల వంశాలు దాన్ని పరిపాలించారు. బృహత్కథ వంశం, హర్యాంక వంశం, నందా వంశం. సో ఇలా మౌర్యన్స్ అలా వచ్చారు కదా. సో మౌర్యన్స్ వీళ్ళు చాలా ఇంపార్టెంట్ మనకి. మౌర్యన్స్ టైంలో వచ్చేసి మనకి ఇంపార్టెంట్. దీంట్లో వచ్చేసి ఎగ్జాంపుల్ మనకి చూసుకుంటే మనం ఇంపార్టెంట్ థింగ్ చూసుకుంటే అశోకుడు అనమాట. అశోకుల్లో ధర్మ పాలసీ, అతను కళింగ యుద్ధం తర్వాత బుద్ధిజంలో చేరి బౌద్ధ మతంలో ఒక ధర్మ పాలసీ అనేది పెడతారనమాట. ఆ ధర్మ పాలసీ అతను పాటించినది చాలా ఇంపార్టెంట్ కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి గ్రూప్ 1 మెయిన్స్లో అడుగుతూ ఉంటారు. సో ఇంకా కొంచెం మనం ముందుకెళ్తే మనకు వచ్చేసి శాతవాహనాస్. సో శాతవాహనాస్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. శాతవాహనాస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఇండియన్ అంటే భారతదేశ చరిత్రలో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏపీ హిస్టరీలో కూడా వస్తుంది. సో మన భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ని పరిపాలించారు వాళ్ళు. సో వాళ్ళని ఆంధ్రులు అని కూడా అంటారనమాట. సో ఆంధ్రులు అని అక్కడి నుంచే మనకి పేరు వచ్చిందనమాట. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ శాతవాహనాస్ కూడా చూసుకోండి. మనకి ప్యారల్గా ఏపీ మరియు
ఇండియన్ హిస్టరీలో కలిసి వస్తుంది అనమాట. శాతవాహనస్లో అడ్మినిస్ట్రేషన్ కల్చర్ ఎలా ఉంది, వాళ్ళ కట్టడాలు కానీ వాళ్ళ ఆర్ట్ అండ్ కల్చర్, సో ఇవన్నీ మనం చూసుకోవాలి. సో తర్వాత వచ్చేసి మనకి ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి గుప్తాసు. సో గుప్తాసు కూడా చాలా ఇంపార్టెంట్. మనకి చంద్రగుప్త, తర్వాత వచ్చేసి మనకి సముద్రగుప్తుడు, సో వీళ్ళందరూ విక్రమాదిత్య ఉన్నారు కదా, సో అది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళందరి గురించి సముద్రగుప్తుని మనం వచ్చేసి ఇండియన్ నెపోలియన్ అంటాము. అతని యొక్క విక్టరీస్ ఏమున్నాయి, అతనికి ఫోర్ట్స్ ఏమున్నాయి, అవన్నీ మనం చూసుకోవాలి. సో గుప్తాస్లో వచ్చేసి ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి అడ్మినిస్ట్రేటివ్ కల్చర్ ఎలా ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అడ్మినిస్ట్రేటివ్ కల్చర్ అనేది చూసుకోవాలి. ఫస్ట్ థింగ్ వాళ్ళ యొక్క పరిపాలన విధానం ఎలా ఉంది, సో ఏ విధంగా డివైడ్ చేశారు వాళ్ళ రాజ్యం అనేది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వాళ్ళకి ఆర్ట్ అండ్ కల్చర్ ఏమైనా ఉన్నాయి అట్లాంటివి కూడా చూసుకోవాలన్నమాట శాతవాహనస్ గురించి. సో ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి ప్రాచీన చరిత్ర అనమాట, అంటే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. సో నెక్స్ట్ వచ్చేసి మనము మధ్యయుగ చరిత్రలోకి వెళ్దాం. సో మధ్యయుగ చరిత్ర అనేది మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, గుప్తాస్ తర్వాత దగ్గర నుంచి మనకి ఔరంగజేబు ఉన్నాడు కదా, సో ఔరంగజేబు చనిపోయేంత వరకు స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు సింపుల్గా స్ట్రాటజీ అనేది చెప్పేస్తాను. గుప్తుల దగ్గర నుంచి మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్స్, ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎక్కువసార్లు అడిగిన టాపిక్స్ వచ్చేసి మనకి చోళులు అనమాట. చోళుల గురించి చూసుకోవాలి. చోళుల్లో వచ్చేసి ఎస్పెషల్లీ పల్లవులు, చోళులు, చేరాసు, సో ఇలా మనకి ఉన్న ఢిల్లీ సల్తనత్, మొఘల్స్ ఇలా ఉన్నారు కదా. సో మీకు వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి ఇక్కడ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి చోళాస్ అనమాట, పల్లవాసు. సో పల్లవాసులో మీరు చదువుకోవాల్సి వస్తే పల్లవాసులో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ వచ్చేసి వాళ్ళకి ఆర్ట్ అండ్ కల్చర్ అనమాట. లెటర్స్ ఈ విధంగా ఉంటుంది కదా మనకి ఇంపార్టెంట్. సో మహాబలిపురాన్ని వాళ్ళు నిర్మించారనమాట. మహాబలిపురం గురించి వాళ్ళు కట్టిన కట్టడాలు, కైలాసనాథ టెంపుల్ ఇట్లాంటి. నెక్స్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అనమాట. వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ పరిపాలన కూడా ఎలా ఉందో చూసుకోవాలి. ఇక్కడ నుంచి మీరు వచ్చేసి మధ్య భారతదేశంలో కంప్లీట్గా వచ్చేసి ప్రతి వంశానికి మీరు 2 థింగ్స్ అనేవి చాలా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వచ్చేసి పరిపాలన విధానం ఎలా ఉంది, సో నెక్స్ట్ వచ్చేసి మనకి వాళ్ళ యొక్క కట్టడాలు, నిర్మాణాలు, లిటరేచర్కి ఏ విధంగా కాంట్రిబ్యూషన్ చేశారు ఇంపార్టెంట్. అది పల్లవాస్ కావచ్చు, చోళాస్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మనకి విజయనగర ఎంపైర్ కానీ, కాకతీయస్ కానీ ఏదైనా సరే వాళ్ళ పరిపాలన విధానం ఎలా ఉంది, అలానే వాళ్ళ ఆర్ట్ అండ్ కల్చర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది, ఇది ఒకటి ఇంపార్టెంట్. కానీ ఇంకొక థింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకి కొంతమంది ఎంపరర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే శాతవాహనస్లో గౌతమిపుత్ర శాతకర్ణి, సో తర్వాత వచ్చేసి చోళాస్లో రాజరాజ చోళుడు, ఇలా మనకి కొందరు ఇంపార్టెంట్ ఉన్నారనమాట. సో నరసింహవర్మను మనకి పల్లవాసులో కానీ, విజయనగర ఎంపైర్లో చూసుకుంటే మనకి శ్రీకృష్ణదేవరాయలు. వీళ్ళ గురించి కొంచెం సపరేట్గా చదువుకోండి. అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ స్ట్రక్చరు ప్లస్ ఆ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చర్ తర్వాత కొన్ని ఇంపార్టెంట్ కింగ్స్ ఉంటారు కదా, వాళ్ళ గురించి కూడా మీరు చదివి పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళ గురించి కూడా అడగడానికి ఛాన్సెస్ అనేది ఉందన్నమాట. సో వీళ్ళ టైంలో వచ్చేసి తర్వాత వాళ్ళకి బుద్ధిజాన్ని ఎవరు ప్యాటర్న్ చేసుకున్నారు, జైనిజం ఇట్లాంటివి కూడా మీరు చూసుకోండి. సో తర్వాత వచ్చేసి మనకి వీళ్ళ తర్వాత వచ్చేసి ఢిల్లీ సల్తనత్ అనమాట. ఢిల్లీ సుల్తాన్ అనే వాళ్ళు స్టార్ట్ అవుతారు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ నుంచి బానిస వంశం దగ్గర నుంచి మొదలై మనకి లోధి వంశం వరకు ఢిల్లీ సుల్తాన్ల యొక్క చరిత్ర అనేది అంతవరకు ఉంటుందన్నమాట. సో ఫస్ట్ బానిస వంశంతో స్టార్ట్ అవుతుంది. తర్వాత వచ్చేసి మనకి ఖిల్జీ వంశం కానీ, తుగ్లక్ కానీ, తర్వాత సయ్యద్ వంశం, తర్వాత లోధి వంశం, ఇలా సీక్వెన్స్లో మీరు చేసి పెట్టుకోండి. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి చెప్పాను కదా ఆల్రెడీ మీకు, అడ్మినిస్ట్రేషన్ కల్చర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఢిల్లీ సుల్తాన్స్లో. సో ఢిల్లీ సల్తనత్ పీరియడ్లో వచ్చేసి మనకి వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్ కానీ, మనకి మార్కెట్ సిస్టమ్ కానీ, రైతులకి టోకెన్ కరెన్సీ కానీ, ఇటువంటి కొత్త అన్ని ఆర్ట్స్కి గ్రేడ్స్ ఇవ్వడం, ఇట్లాంటి కొత్త సిస్టమ్స్ అన్ని వాళ్ళ పరిపాలన తీసుకొచ్చారు. కాబట్టి మీరు అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ తీసుకోండి. ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి కొన్ని లాంగ్వేజెస్కి, ఆర్ట్ అండ్ కల్చర్కి కూడా బాగా ప్రిఫరెన్స్ ఇచ్చారు ఢిల్లీ సుల్తాన్స్. అవి కూడా మీరు చూసుకోండి. ఎస్పెషల్లీ ఇంకొచ్చేసి అల్లావుద్దీన్ ఖిల్జీని బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఎందుకంటారు అది కూడా చూసుకోండి. కొంచెం ఇందా చెప్పాను కదా, కొన్ని స్పెషల్ కింగ్స్కి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి మీరు తయారు చేసి పెట్టుకోండి. అదొకటి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఢిల్లీ సల్తనత్ తర్వాత మొఘల్ పీరియడ్. సో లోధి ఇబ్రహీం లోధితో వారు జరిగి మనకి బాబర్ వచ్చేసి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. సో మొఘల్స్లో కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మొఘల్స్లో వచ్చేసి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అక్బర్ గురించి, షాజహాన్ గురించి ఎక్కువ మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే పాయింట్స్ అనేవి మోడల్ ఆన్సర్స్ చేసి పెట్టుకోవాలి. సో అక్బర్లో వచ్చేసి కొత్త రిలీజన్, దీని ఆయన రిలీజన్ని స్థాపించారనమాట. అదొకటి కావచ్చు, అతని యొక్క విక్టరీస్ కావచ్చు, షాజహాన్ యొక్క కాంట్రిబ్యూషన్ టు ఆర్ట్ అండ్ కల్చర్. సో తాజ్మహల్ కావచ్చు, మనకు వచ్చేసి హ్యూమయూన్ సమాధి, ఇవన్నీ ఉన్నాయి కదా. సో అవన్నీ కొత్తవి. సో మనకి బులం దర్వాజా కావచ్చు, సో ఇంకా మనకి ఇట్లాంటి కొత్త థింగ్స్, ఆ కాంట్రిబ్యూషన్ ఆర్ట్ అండ్ కల్చరు, అమీర్ ఖుస్రో ఒక పోయిట్స్ కానీ ఇట్లాంటివి మనకి చాలా ఇంపార్టెంట్. అవి కూడా మీరు ఢిల్లీ సల్తనత్ పీరియడ్లో చూసుకోండి. సో తర్వాత మొఘల్స్లో కూడా ఈ విధంగా చూసుకుంటారండి ఆర్ట్ అండ్ కల్చర్, అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్లో. సో కంప్లీట్గా మనకి ఔరంగజేబు వరకు కంప్లీట్గా మధ్యయుగ చరిత్ర అనేది అయిపోతుంది అనమాట. అప్పటికే యూరోపియన్స్ అనేవాళ్ళు మన ఇండియాలో వచ్చుంటారు 1498లో వాస్కో డి గామా రాకతో. సో ఇది వచ్చేసి మిడివల్ ఇండియా అనమాట. సో తర్వాత ఇంకా మీరు మోడర్న్ ఇండియాకి వస్తే మనకు వచ్చేసి కంప్లీట్గా 1707 నుంచి కార్నాటిక్ వార్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఫ్రెంచ్కి బ్రిటిష్కి మధ్య వార్స్. సో ఇలా చూసుకుంటే మనకి ఇటులో ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసి మనకు వచ్చేసి బ్రిటిష్ యొక్క సామ్రాజ్యం యొక్క స్థాపనకు కారణాలు ఏంటి, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలసీస్ ఏంటి, ఈస్ట్ ఇండియా కంపెనీ దాని యొక్క పాలసీస్ ఏంటి, సో ఎకనామిక్ ఇంపాక్ట్ అంటే ఆర్థిక ప్రభావం ఏ విధంగా ఉంది, బ్రిటిష్ యొక్క ప్రభావం ఆర్థిక వ్యవస్థ పైన ఏ విధంగా ఉంది, వాళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్, మోడల్ ఎడ్యుకేషన్ సిస్టమ్, క్రిస్టియన్ మిషనరీస్ యొక్క ఇంపాక్ట్ ఏపీలో ఎలా ఉంది, ఇండియాలో ఎలా ఉంది,
ప్యారల్గా చదవండి. మీరు వచ్చేసి మోడర్న్ ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఏపీ హిస్టరీ ప్యారల్గా చదువుకుంటే రండి. అది సపరేట్ ఇది కాకుండా ఏపీలో ఏం జరుగుతుంది, ఇండియాలో ఏం జరిగింది, అదే టైంలో ఏపీలో ఏం జరిగింది, జస్టిస్ పార్టీ కావచ్చు. సో ఇంకా వచ్చేసి కొన్ని రీఫార్మ్స్ మూమెంట్స్ ఉన్నాయి కదా మనకి, నారాయణ గురు, సో ఇంకా బిఎం మల్బారీ. సో కొన్ని మూమెంట్స్ ఉన్నాయి కదా, పార్సీ మూమెంట్స్, సో ఇస్లామిక్ మూమెంట్స్, హిందూ మూమెంట్స్, అట్లా టెంపుల్ ఎంట్రీ మూమెంట్, ఇలాంటి ఇంపార్టెంట్ కూడా మీరు చూసుకోండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి, వివేకానంద టైం గురించి ఇటువంటివి కూడా. సో ఇట్లా చూసుకుంటూ మీరు ముందుకు వస్తే ఇంకా వచ్చేసి ఇది ఎంతవరకు స్టార్ట్ అవుతుందంటే మనం మోడర్న్ ఇండియా 2 పార్ట్లు అనుకోవచ్చు. ఒకటి వచ్చేసి గాంధీకి ముందు జరిగింది, ప్రీ గాంధీ టైంలో జరిగింది, గాంధీ తర్వాత జరిగింది. గాంధీ తర్వాత జరిగింది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. మనకి గాంధీ వచ్చిన తర్వాత మనకి చంపారన్ సత్యాగ్రహ అవచ్చు, కేదార్ సత్యాగ్రహ, అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్, ఈ 3 ఉద్యమాల తర్వాత గాంధీ చాలా హైలైట్ అవుతాడు అనమాట, చంపారన్ ఉద్యమం తర్వాత. సో ఇట్లాంటివి కూడా మీరు గాంధీ వచ్చిన తర్వాత కూడా చూసుకోవాలి. గాంధీకి ముందు జరిగిన ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, సో ట్రైబల్స్ మూమెంట్స్ కావచ్చు, 1857 రివోల్ట్, సో సిపాయిల తిరుగుబాటు, ఇవన్నీ మీరు చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అవన్నీ ఇవి కూడా చూసుకోండి. సో గాంధీ తర్వాత జరిగిన ఉద్యమాలు, క్విట్ ఇండియా మూమెంట్, శాసనాంగంలో ఉద్యమం, సివిల్ డిజోల్వ్మెంట్ ఉంటుంది కదా, సో అదొకటి. ఇంకా ఇట్లాంటి మూమెంట్ కూడా మనము చూసుకోవాలన్నమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ చూసుకోండి. సో తర్వాత గాంధీ తర్వాత మనకి పార్టీషన్ వరకు అన్ని ఉద్యమాలు, సో వాటికి రీజన్స్, ఎకనామిక్ ఇంపాక్ట్, విద్యా వ్యవస్థ, ఇవన్నీ చూసుకుంటూ రావాలంట, రైల్వేస్ ఇవన్నీ. సో తర్వాత వచ్చేసి 1947 పార్టీషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చదవాల్సింది ఏపీ హిస్టరీ. ఏపీ హిస్టరీ చాలా చాలా ఇంపార్టెంట్. సో 1950 మనకి ఏపీ అని ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతుంది కదా, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేటప్పుడు జరిగినటువంటి ఉద్యమాలు, పొట్టి శ్రీరాములు యొక్క అమరత్వం చేశాడు కదా, త్యాగం చేశాడు కదా. సో స్ట్రైక్ చేసి మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. తమిళనాడు మద్రాస్ ఫెడరేషన్ నుంచి మనకి ఆంధ్ర రాష్ట్రం సపరేట్ అయింది. తర్వాత తెలంగాణ కలిపి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అవుతుంది అనమాట. సో తర్వాత ఏ అగ్రిమెంట్స్ ఉన్నాయి, జెంటిల్మెన్ అగ్రిమెంట్స్, శ్రీబాగ్ ఒడంబడిక, పెద్ద మనుషుల ఒప్పందం అంటారు కదా, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్స్ ఎక్కడ జరిగింది, శ్రీబాగ్ ఒడంబడిక అంటే ఏంటి, సో వాటర్ ఏ విధంగా షేర్ చేసుకున్నారు తెలంగాణకి ఆంధ్రాకి, ఇట్లాంటివన్నీ మీరు ఎవ్రీథింగ్ చదువుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొంతమంది ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటారు, వీరేశలింగం పంతులు, కొండా వెంకటప్పయ్య, సో తర్వాత వచ్చేసి మనకి రఘుపతి వెంకటరత్నం నాయుడు, సో ఇంకా మనం చూసుకుంటే డొక్కా సీతమ్మ, ఇలా కొంతమంది ఉంటారు కదా ఉమెన్స్ వాళ్ళ పోరాటాలు, పీస్ అండ్ మూమెంట్స్, ఇవన్నీ అవి కూడా మీరు ఖచ్చితంగా చదువుకోండి. ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా చదువుకుంటూ మీరు వచ్చేసి కంప్లీట్గా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంది కదా, సో అక్కడి వరకు మీరు కంప్లీట్గా 2014 వరకు క్లియర్గా ఉండాలన్నమాట ఇన్ఫర్మేషన్. సో ఇదంతా మనం చూసుకుంటే హిస్టరీ అనమాట. కంప్లీట్గా వచ్చేసి మనకి ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఇలా మోడర్న్ ఇండియా. సో ఈ విధంగా మీరు ఫాలో అయ్యి ఇంపార్టెంట్ థింగ్స్ అని చేసి పెట్టుకోండి. సో కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ థింగ్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి. సో బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వీడియో పెట్టగానే మీకు అప్డేట్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్.